గురుగారు, బ్రహ్మచారి అయిన ఆంజనేయుడిని సువర్చలాపతి అనటంలో ఆంతర్యం ఏమిటి? పెళ్లి చేసుకోలేదు మొర్రో అంటుంటే ఆంజనేయుడిని వదిలిపెట్టాం మనం. ఆంజనేయుడికి పెళ్ళయింది అంటుంటాం. సువర్చలాంజనేయ అంటుంటాం. దానికి బ్రహ్మచారి అయిన బ్రహ్మణి చరతీతి బ్రహ్మచారి. బ్రహ్మణి అంటే బ్రహ్మమునందు చరించేటువంటి వాడిని బ్రహ్మచారి అంటారు. రామబ్రహ్మం, రాముడు అనేటువంటిది ఆయన రామదాసు వారు అంటారు. భద్రాచల రామదాసు రామబ్రహ్మములో మనస్సు పెట్టునాయన అంటాడు. రామబ్రహ్మంలో మనసు చరించాలి, ఆనందాన్ని పొందుతూ ఉండాలి. హనుమంతుల వారు నిరంతరము రామబ్రహ్మంలో మనసు పెట్టాడు. ఆయన అటువంటి బ్రహ్మచారి. అటువంటి ఆయన్ని పట్టుకొని సువర్చలాపతి అంటారు. సువర్చలాదేవికి భర్త అని అంటారు. ఎందుకన్నారయ్యా? ఆయన నిజంగానే సువర్చలాపతి. ఎట్లా? సూర్యుడి దగ్గర ఆంజనేయుడు విద్యని నేర్చుకున్నాడు. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎట్లా నేర్చుకున్నట్ట? గురువుగారు ఒక చోట స్థిరంగా ఉండేటువంటి వ్యక్తి కాడు. ఆయన పాపం ఇటు నుంచి మొదలు పెడితే అలా తిరుగుతూనే ఉంటుంటాడు. ఇప్పుడు గురువుగారు కదలకుండా కుర్చీలో కూర్చొని పాఠం చెబుతూ ఉంటే శిష్యుడు ఎదురకుండా కూర్చొని పాఠం నేర్చుకోవచ్చు. కానీ గురువు గారు ఒక చోట ఉండకుండా తిరుగుతూనే ఉన్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? పాఠం నేర్చుకోవాలనుకునేటువంటి శిష్యుడు కూడా గురువు గారితో పాటు తిరగాలి. ఎట్లారా అని ఆలోచించట ఈ బాల ఆంజనేయుడు. చిన్నప్పుడు వాడు ఇంకా ఎట్లా అని ఆలోచించి అంజనానందనం వీరం జానకీ శోకనాశనం ఏమని ఆలోచించాడు తెలుసా? ఇటుపక్క ఒక కాలేసేట, తూర్పు వైపు ఒక కాలేసేట, పడమర వైపు ఒక కాలేసేట. ఊహ పరాశర సంహితలో మనం చదువుతుంటే ఆశ్చర్యపోతాం. ఇటుపక్క ఒక కాలేసేట, అటుపక్క అంటే ఎంత ఉన్నాడు అసలు ఆంజనేయుడు విశ్వరూపం. చిన్నప్పుడు చూడండి, అటు కాలు వేసి ఇక ఈయన కదల్లా, పైన ఉన్నటువంటి గురువు గారు కదులుతున్నాడు కానీ ఈయన ఇలాగే చూస్తున్నాడు గురువు గారికేసి. గురువు గారు అక్కడి నుంచే ఈ శిష్యుడికి, ఆ సూర్యుడు అనేటువంటి గురువు గారు ఈ శిష్యుడు అనేటువంటి ఆంజనేయుడికి చదువు చెప్పారట. ఆ చదువు చెప్తున్నప్పుడు ఆయన సూర్య భగవానుడి యొక్క వర్చస్సు, వర్చస్సు అంటే కాంతి, సువర్చస్సు మంచి కాంతి, కాంతి కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కాంతి కిరణాలన్నీ కూడా ఈ ఆంజనేయుడి మీద పడ్డాయి. బాగా పడ్డం వల్ల ఈయన ప్రకాశం బాగా, ఎందుకంటే సూర్యుడికి బాగా సన్నిహితంగా ఉన్నాడు కదా. సూర్యుడికి బాగా సన్నిహితంగా ఉండటం వల్ల ఆ సువర్చల, ఆ సూర్యుడికి సంబంధించినటువంటి ఆ మంచి కాంతి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆంజనేయుడు చుట్టూతో ఆక్రమించాయి. ఈ ఆంజనేయుడు వాటిల్లో మునిగిపోయాడు. వాటితోటి దేవి, దేవి అంటే దివ్యతి ఇది దేవి, దివ్యతి అంటే ప్రకాశించేవాడు, చక్కటి కాంతి కిరణాలతోటి ప్రకాశించేటువంటి వాడు, చక్కటి జ్ఞానమనేటువంటి కాంతి కిరణాలతో ప్రకాశించేవాడు, చక్కటి సూర్యజ్ఞాన కాంతి కిరణాలతోటి ప్రకాశించేవాడు. అందువల్ల సువర్చల దేవి. దానికి పతి, పతి అని అంటే అధిపతి. పతి అంటే ఏంటి? దానికి ప్రభువు అయినటువంటి వాడు, వాటి మీద అధికారం ఉన్నటువంటి వాడు, ఎవరైతే చుట్టూతా కాంతి కిరణాలు ఉన్నాయి కాబట్టి. అందువల్ల ఆయన్ని సువర్చలాపతి అంటారు కానీ, ఆయన భార్య సువర్చలాదేవి అని అంటారు కానీ ఆయన బ్రహ్మచారి. ఆయనకి ఎటువంటి వివాహము కాలేదు. సువర్చలాదేవి సువర్చలాపతి అనటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది.